జగద్గురువుల యొక్క మూలాంనాయ పీఠాల యొక్క వాళ్ళ యొక్క ఫోటోలు ప్రతిమలను ఆదిశంకరాచార్యులు వారి దగ్గర నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నైతే ఉన్నాయో ప్రతి దేవాలయంలో కనీసం ప్రస్తుత అస్మత్ గురుమండలాల యొక్క కంచికామకోటి పీఠాధీశ్వరుల యొక్క శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అట్లనే పరమాచార్యుల వారి యొక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఫోటోలు ఎన్ని దేవాలయాల్లో ఉన్నాయో ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఆ దేవాలయాల్లో ఆ పీఠాధీశ్వరుల యొక్క ఫోటోలు ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు వారికి పాద పూజ చేసిన తర్వాతనే దేవతార్చన చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా తీసుకొని రావాలి. అది సాంప్రదాయంగా తీసుకురావడం ఏంటి, చెయ్యాలి. అది తీసుకురావడం ఏంటి, ఆల్రెడీ వచ్చింది, దాన్ని చేస్తున్నారు. కానీ కొంతమంది తెలియక ఇవన్నీ నేరుగా పక్కన పెట్టేసి స్వామివారి గురుపాదుకలని పూజ చేయకుండా ఎటువంటి పూజ చేసినా కూడా నిష్ప్రయోజనం. మీ అందరి యొక్క మరి ఆ పరదేవత కృప ఏ విధంగా మీరందరూ ఏ విధంగా ఆ పరదేవత కృప, ముక్కోడి దేవతల యొక్క కృప పొందాలి అంటే జగద్గురువుల యొక్క పాద పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. కనీసం నా గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క గోత్రనామాలు నాకు విడిగా వాట్సాప్ చేయండి. గ్రూపులో ఇప్పటికే చాలా మెసేజ్లు వస్తున్నాయి. గురువుగారని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే పనికిమాలిన పోస్టులు ఎన్నో ఉంటాయి, పనికొచ్చేవి పెడతాను, తెలుసుకొని ఆచరిస్తారని ఉద్దేశం. జయ జయ శంకర, హర హర శంకర.